హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక వస్తువు కావచ్చు, లేకుంటే ఒక టాపిక్ కావచ్చు, హౌ వి ప్రజెంట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అనమాట. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము అన్నం కావచ్చు, అంటే మన ఫుడ్ వాట్ వి టేక్. ఇప్పుడు అది మన ఇంట్లో ఏంటంటే వండిన తర్వాత మనం ఏదో టకాటక ప్లేట్లో పెట్టుకుంటాము, అదేదో అది తినేస్తాము. అదే మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అది ఎట్లా అంటే గార్నిష్ కానీ, లేకుంటే దాని మీద వాళ్ళు డెకరేషన్ చేసి ద ప్యాటర్న్, అందులో ఒక సపరేట్గా సాంబార్ కానీ, ఇడ్లీ కానీ, లేకుంటే అరిటాకులు, ఇడ్లీ, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమి అనిపిస్తుంది అంటే ద సేమ్ థింగ్ వీ ఈట్ ఎట్ హోమ్ లుక్స్ డిఫరెంట్ అనమాట. సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆటోమేటిక్గా ఫీల్ అనేది డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. సంథింగ్ వీఆర్ కన్జ్యూమింగ్ ఈజ్ ఎ స్పెషల్ థింగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ప్రజెంటేషన్ మేక్స్ ఎ డిఫరెన్స్ అనేది ఇక్కడ అనమాట. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు సలాడ్ ఉంటుంది, అది మనం ఇంట్లో మామూలుగా కీర దోసకాయలు, క్యారెట్లు అవన్నీ టగటగా కోసుకొని సపరేట్గా దానికి తినేస్తుంటాం మామూలుగా జనరల్గా. అదే ఎక్కడైనా రెస్టారెంట్కి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీట్గా అదంతా ఒక ప్యాటర్న్లో కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అదే దానికి ఒక 100 రూపీస్, అంటే 100, 150 ఇచ్చినా కూడా మనము పెద్ద ఫీల్ కాము. ఎందుకంటే అంటే కొంతమంది అనుకుంటారు కూరగాయలు ముక్కలేగల ఏముంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే అనుకున్నప్పటికీ అది నడుస్తూనే ఉంటుంది రెస్టారెంట్లో, ప్రతి రెస్టారెంట్లో అది ఉంటుంది. ఎందుకంటే బికాజ్ పీపుల్ ఆర్ ద రేషియో, ఎక్కువ మంది దాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, అంతే కదా. అంటే దాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ దాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుంటాయి అవి. అంటే ఇక్కడ ఏంటంటే ద ప్యాటర్న్ హౌ ఇట్స్ ప్రజెంటెడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అదే కావచ్చు, లేకపోతే ఒక విషయం కావచ్చు. అదే ఒక విషయం మనం ఏదైనా చిన్న డిస్కస్ చేసేటప్పుడు ఇంట్లో టకాటక చేసి అదే గొడవలాగా అయిపోతుంది. అదే ద రైట్ పర్సన్ ద రైట్ వేలో అదే చెప్పడం, అంటే ఇప్పుడు అతను చెప్తేనే వింటాడు, ఫలానా మా అబ్బాయి కావచ్చు, లేకుంటే మా ఫ్రెండ్ అతను చెప్తే వింటాడు. ఇట్లాంటివి ఏంటంటే అంటే ద వే ఆఫ్ కన్విన్సింగ్, లేకపోతే ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవన్నీ కూడా ఒక స్టైల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దే ఆర్ ఏబుల్ టు గెట్ కన్విన్స్డ్ అనమాట. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ప్రజెంటేషన్ అనేది దేనికైనా, ఒక వస్తువు కావచ్చు, లేకుంటే ఒక పదార్థం కావచ్చు, అంటే ఈటబుల్ కావచ్చు, లేకుంటే ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్, లేకపోతే అంటే చెప్పడం, ఒక మ్యాటర్, వాట్ ఎవర్. సో ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం వల్లనే దానికి ఒక రైట్ వేలో దానికి చేయడం వల్ల ఒక మంచి డిఫరెన్స్ వస్తుంది. సో అట్లాంటప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మనము అంటే ప్రతిదానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏదో ప్రతిదానికి పెట్టుబడి పెడితేనే మంచి అవుట్పుట్ వస్తుందని, లేకుంటే దేనికైనా సరే ఒకదానికి మనం నీట్గా మనకున్న సెన్స్ తోటి దీన్ని నీట్గా ఎట్లా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో కొన్ని రకాల క్యారెట్, లేకుంటే కీరా కానీ, లేకపోతే సమ్ టైప్ ఆఫ్ ఈటబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఏది లేదు ఇంట్లో అని అనుకోవడం కంటే వాటన్నిటికీ నీట్గా ఓపిక్గా అవి కట్ చేసి ఒక ప్యాటర్న్లో పెట్టుకొని, లైట్గా సాల్ట్ అట్లాంటివి వేసుకొని అక్కడ పెట్టుకొని మనం టీవీ చూసుకుని తిన్నామనుకోండి. సో ఏంటంటే ఇక్కడ అదే బడ్జెట్, అది ఆల్రెడీ ఉన్నదే, అది మన దగ్గర ఉంది కాబట్టి మనం ఓపిక్గా దానికి కొంచెం థింక్ చేసి ఏముంది ఎట్లయినా తినేదే కదా అని అనుకోకుండా దాని ఒక నీట్గా ప్యాటర్న్గా చేస్తుంటే మనకు తృప్తి. ఇక్కడ ఏంటంటే ఒక చిన్నపాటి నిర్లక్ష్యం, ఏముందిలే అని, ఆ నిర్లక్ష్యము, ఆ ఓపిక అనేది ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. అదే రెస్టారెంట్లో అతనికి ఓపిక ఉంటుంది, ప్లస్ ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేసి ఎంత చిన్న పనైనా కూడా ఓపికగా చేసి దాన్ని నీట్గా గార్నిష్ చేసుకొని వస్తాడు కాబట్టి అది మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో లైఫ్లో కూడా చిన్న చిన్న వాటికి మనం రైట్ ఇంపార్టెన్స్ ఇస్తూ, వాటికి రైట్ వేలో ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఏ విషయమైనా కావచ్చు వెళ్తే మనకు ఇట్ కెన్ బీ అ గుడ్ అసెట్ అనమాట. మనకు డబ్బులు తక్కువ ఉన్నప్పటికీ దెన్ డెఫినెట్గా మనం ఒక రైట్ వేలో వెళ్ళొచ్చు, అదేదైనా కావచ్చు. సో దానివల్ల ఏమైందంటే ఒక రైట్ ప్యాటర్న్ మనకు తెలిసిపోతుంది, హౌ టు లివ్, ఇవన్నీ కూడా. సో ప్రజెంటేషన్ మేక్స్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి మళ్ళీ ఏదో రంగు పూసి ఏదో చేయాలా అని అట్లా కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ప్రతిదానికి ఏదో హంగామా చేయాలని కాదు. ఇప్పుడు
ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఎగ్జాంపుల్ అని కాదు, వాట్ ఐ డూ ఈజ్ ఇప్పుడు మనకు సమ్మర్లో వాటర్ తాగాలనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు మనం టకాటక్ ఏదో బాటిల్లో తీసుకొని ఏదో ఏదో అంటే మామూలుగా ఏదో ప్లాస్టిక్ బాటిల్ ఏదో తీసుకొని టకాటక తాగేసి అక్కడ పెట్టేసాం అనుకోండి, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అదే మనకు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు ఒక గాజు గ్లాస్లో దాని వాటర్ దాని నిండా నింపిస్తే మనం అది తాగడానికి ఎంతో ఇష్టపడతాం అనమాట, అంటే ఒక హైఫై లెవెల్. మరి అదే మన ఇంట్లో ఒక చిన్న గాజు గ్లాస్ తెచ్చుకొని లైక్ నీట్గా, లేకుంటే అదే ఫ్రిడ్జ్లో ఆ వాటర్ అక్కడ పోసుకొని మనం ఆ తాగే కొద్దిసేపు అయినా సరే నీట్గా అది అట్లా సిప్ చేస్తూ తాగుతుంటే మనం రెస్టారెంట్లో ఉన్న ఫీలింగే వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్. లేదంటే మన మనసు ఏంటంటే కొద్దిగా దాన్ని తగ్గట్టు కొంచెం అది ఏదైతే బద్ధకం కానీ వాట్ ఎవర్ అది కొంచెం ఒళ్ళు ఉంచి కొంచెం చేసామంటే మనకు అక్కడ అంటే ప్రతిసారి రెస్టారెంట్కి ఏదో పోవాలనే అదే ఏమి ఉండదు అనిపించదు మనకు. అదే స్టైల్లో మనం ఇక్కడ తాగొచ్చు. సో వాట్ ఎవర్, అంటే రెస్టారెంట్ అనే కాదు, ఏదైనా కూడా అక్కడే పోవాలి, ఇక్కడే చేయాలి, ఆ థియేటర్లో వెళ్ళే సినిమా చూడాలి అనుకుంటే చిన్న చిన్న అరేంజ్మెంట్స్ లేకపోతే చేసుకొని ఇంట్లో కూడా అదే. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఓటీటీలు వచ్చేసినాయి, థియేటర్లో పోవడం అనేది అది సరే. అంటే ఐఎమ్ నాట్ సారీ నేను ఎవరిని అనట్లేను, థియేటర్ వెళ్ళే వాళ్ళు వెళ్ళండి బికాస్ బట్ వాట్ ఐ డూ ఈజ్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇంట్లో రాజా లెక్క కూర్చొని చూడవచ్చు, అది ఎక్కడో పోయి నెట్టుకొని అంతే. సో ఇక్కడ ఏంటంటే హౌ యూ లివ్ మేక్స్ యూ లుక్ లైక్ ఎ కింగ్ అనిపిస్తుంది నాకు. సో ప్రజెంటేషన్ ఈజ్ డెఫినెట్లీ అ ఫ్యాక్టర్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.